తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రిటైర్డ్ అయినప్పటికీ వివిధ శాఖల్లో కొనసాగుతున్న అధికారుల వివరాలపై ఆరా తీస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎస్ ఆదేశించారు. ఆర్కియాలజీ, ఎంసీహెచ్ఆర్డీ, దేవాదాయ శాఖల్లో రిటైర్డ్ అయినప్పటికీ పలువురు అధికారులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం అందుతోంది. వారిని కొత్త ప్రభుత్వం తొలగించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ పలువురు అధికారులు అనధికారికంగా కొనసాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయా శాఖల్లో ఉన్నటువంటి అధికారుల వివరాలపై ఆరా తీస్తోంది ప్రభుత్వం. రిటైర్డ్ అయినప్పటికీ కూడా వాళ్ళంతా వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. ఈ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎస్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్కియాలజీ, ఎంసీహెచ్ఆర్డీ, దేవాదాయ శాఖల్లో రిటైర్డ్ అయినప్పటికీ కూడా పలువురు అధికారులు కొనసాగింపుతో ఉన్నారు. వారిని కొత్త ప్రభుత్వం తొలగించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతుంది. మధు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, రిటైర్డ్ అయినప్పటికీ కూడా కొంతమంది సీనియర్ అధికారులు ఆయా శాఖల్లో కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాళ్ళందరినీ కూడా కొత్త ప్రభుత్వం తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఏ శాఖల్లో అలాంటి అధికారులు కొనసాగుతున్నారు, వారికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎలాంటి ఆరా తీస్తోంది, ఇక వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పటికే చాలా మంది బదిలీ అయ్యారు. కీలకమైనటువంటి పోస్టులో కొంతమంది, అప్రాధాన్యతమైనటువంటి పోస్టులో కొంతమంది మార్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అధికారులను కూడా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఆ అధికారులు, రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఫోకస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రిటైర్ అయినప్పటికీ కూడా ఎందుకు ఆ పాలన పలు శాఖల్లో వాళ్ళు కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు అనేటువంటిది ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటుంది. దానికి సంబంధించి రేపు 5 గంటల లోపు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను పంపాల్సిందిగా, ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పంపాల్సిందిగా సిఎస్ శాంతకుమారి అధికార ప్రతి డిపార్ట్మెంట్ కి దీనికి సంబంధించిన డీటెయిల్స్ పంపారు. అయితే ఫార్మేట్ ఏ రకంగా ఉందంటే, ఆ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అయ్యారు, వాళ్ళ పేర్లు ఏంటి, రిటైర్ టైంకి వారి హోదా ఏంటి, ఇప్పుడు ఏ శాఖలో కొనసాగుతున్నారు, మళ్ళీ అపాయింట్మెంట్ ఎప్పుడైంది, వారు ఏ హోదాలో కొనసాగుతున్నారు, ఇంకా ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది, ఉత్తర్వుల్లో అట్లా ఏమైనా మెన్షన్ చేస్తున్నాయా గత ప్రభుత్వంలో, ఇతర వివరాలు ఏమైనా ఉంటే కూడా, అంటే ప్రత్యేకంగా ఉంటే కూడా వాటికి సంబంధించిన వివరాలతో పాటు రేపు టేబుల్ పైన పెట్టాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇది చాలా కీలకంగా భావిస్తా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళందరూ గత ప్రభుత్వ హయాంలో నియమింపబడ్డారు కాబట్టి రిటైర్ అయినప్పటికీ కూడా వివిధ డిప్యుటేషన్ల పైన కావచ్చు, తర్వాత స్పెషల్ హోదాలో కావచ్చు, మళ్ళీ వారందరినీ పేర్కొంటూ డీటెయిల్స్ తో సహా ఇవ్వాలంటూ సిఎస్ పేర్కొనడం జరిగింది. సో రేపు సాయంత్రం 5 గంటల వరకు దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్, వివరాలను, వారి అపాయింట్మెంట్ వివరాలను అన్ని అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రం లోపల డీటెయిల్స్ డిపార్ట్మెంట్ వారిగా ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. మధు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే అప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలాంటి అధికారులపై గతంలో ఆరోపణలు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఈసారి అంటే వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీసిన తర్వాత వాళ్ళని వెంటనే తొలగించే ఛాన్స్ ఉన్నట్టుగా అనుకోవచ్చా మనం? నిజంగా అంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు నెల దాటిపోయింది కాబట్టి, నెల దాటి ఆల్రెడీ నెల 10 రోజులు దాటిపోయింది కాబట్టి డీటెయిల్స్ ఇప్పుడు తెప్పించుకుంటుండడంతో ఎవరైతే రిటైర్ అయినటువంటి అధికారులు స్పెషల్ కోటా కింద వారు వివిధ హోదాల్లో పనిచేస్తా ఉన్నారో వారిలో ఇప్పుడు భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో కూడా ప్రభుత్వం చెప్పింది, రిటైర్ అయినటువంటి వారిని కావాలని ఎందుకు హోదాల్లో మంచి హోదాల్లో మంచి డిపార్ట్మెంట్ లో కొనసాగిస్తా ఉన్నారు, వారి బంధుగణం కావచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయి, అప్పుడున్నటువంటి అధికార పార్టీకి ఒత్తాసు పలికేలా వారి నిర్ణయాలు ఉన్నాయి అనేటువంటిది అనేక ఆరోపణలు వచ్చాయి. కొద్ది మందికి అయితే కొన్ని డిపార్ట్మెంట్లలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చేటువంటి హోదా కంటే కూడా 2-3 జీవోలు ఇచ్చిన తర్వాత తదుపరి జీవో వచ్చేంత వరకు వీరే కొనసాగుతారు అనేటువంటి నియామకాలు గతంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కొనసాగడం జరిగింది. సో వీటన్నిటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఐటీ, అర్బన్ కావచ్చు, వీటన్నిటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెడతా ఉంది ప్రభుత్వం. రేపు వివరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వారికి ఇచ్చినటువంటి నియామకాల్లో పర్టికులర్ డేట్ వరకు నియామకం ఉంటుంది కాబట్టి వాళ్ళంతకు వాళ్ళు రిజైన్ చేసేలా ఏమైనా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందా, లేదంటే ప్రభుత్వమే తొలగించే అవకాశం ఉంటుందా, వీటన్నిటిపైన ప్రభుత్వం ఆలోచించిన తర్వాత త్వరలో నిర్ణయం తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది శాంతకుమారి సిఎస్. దాంట్లో భాగంగానే రేపు అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు వెళ్ళాయి సిఎస్ ద్వారా. రేపు సాయంత్రం 5 గంటల లోపల అన్ని డిపార్ట్మెంట్ లో రిటైర్మెంట్ అయినటువంటి అధికారులు, వారి ఉత్తర్వులు
ఎప్పటి వరకు వాళ్ళకు ఎక్స్టెన్షన్ ఇచ్చడం జరిగింది, ఏ హోదాలో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ అపాయింట్మెంట్ ఎప్పటి వరకు ఉంది, అన్ని డీటెయిల్స్ సహా రేపు ప్రభుత్వం టేబుల్ మీదకి రానున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. రిటైర్డ్ అయినప్పటికీ వివిధ శాఖల్లో కొనసాగుతున్న అధికారుల వివరాలపై ఆరా తీస్తోంది ప్రభుత్వం. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎస్ ఆదేశించింది. ఇక ఆ రిపోర్టు రాగానే అధికారులను తొలగించే ఛాన్స్ కనిపిస్తోంది.